భూమి, బాధపడకు భూమి. కానీ మీడియా ముందు నేను ఏ సమాధానం చెప్పాలో అర్థం కాలేదు. అలాగే మీరు కూడా ఏ సమాధానం చెప్పలేకపోయారు కదా. అలా అని నువ్వెందుకు బాధపడుతున్నావు భూమి? వాళ్లకు ఏ సమాధానం ఎందుకు చెప్పలేదో తెలుసా? ఏం చెప్పాలో అర్థం కాక నువ్వెక్కడ బాధపడతావో ఏమో అని నేను మౌనంగా ఉండిపోయాను. ముందు మీరు ఇక్కడే ఆపేసేయండి, నేను వెళ్ళిపోతాను. ఏంటి భూమి, ఏమంటున్నావు? నువ్వు ఎక్కడికో వెళ్ళడం ఏంటి? అవునండి, నేను వెళ్తానండి. ఇప్పుడు మళ్ళీ మీరు ఇంటికి వస్తే అక్కడ గొడవలు జరుగుతాయి. అసలు నీకు ఇలాంటి పరిస్థితి రావడానికే కారణం ఆ అపూర్వ. ఇలాగే నేను వదిలేస్తే ఆ అపూర్వ నిన్నేదైనా చేస్తుంది. అందుకే నేను క్షేమంగా ఇంటి దగ్గర పడగొట్టి నేనే వెళ్ళిపోతాను అని అనగానే భూమి అలానే గగన్ని చూస్తూ ఉండిపోతుంది. ఇక మరోవైపు మాత్రం వెంటనే దిగు భూమి అనే విధంగా అంటూ వెంటనే కార్ని దిగగానే భూమి గగన్లో అలా ఇద్దరు కూడా నడుచుకుంటూ రావడాన్ని చూసి ఏంటి మమ్మీ, ఇది కలనా నిజమా, ఏమర్థం కావట్లేదు అనే విధంగా నక్షత్ర అంటూ షాకింగ్ గా చూస్తూ ఉండిపోతుంది. అసలు ఏం జరుగుతుంది? అమ్మాయి చంపడానికి ప్రయత్నం చేస్తే ఆ గగన్ గాడు ఈ అమ్మాయిని తీసుకొని వస్తున్నాడేంటి అని గోరింటాకు కూడా అంటూ ఉంటుంది. ఇక వెంటనే భూమి గగన్లో అలా ఇద్దరు నడుచుకుంటూ రాగానే ఏంటపూర్వ, చనిపోవాలని అనుకున్న వాళ్ళు చంపడానికి వచ్చారేంటా అని భయపడుతున్నావా? నీ ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ చూస్తే అలాగే కనిపిస్తున్నాయి. ఏంటి నక్షత్ర, భూమి మళ్ళీ తిరిగి ఎలా వచ్చింది అని అనుకుంటున్నావు కదా? నేనుండగా భూమికి ఏం కానివ్వను అని మీకు తెలీదా? అయినా మీరెందుకు భూమిని చంపాలని చూస్తున్నారు? ఇదంతా కాదు, మీతో నేను పర్సనల్ గా మాట్లాడాలి. నాతో నువ్వేం మాట్లాడతావురా? పర్సనల్స్ మనకేమున్నాయి? చూడపూర్వ, నువ్వు మంచి మాటకి రూమ్ లోకి వస్తే మంచిది, లేదు అంటే ఇక నేనేంటో చూపించాల్సి వస్తుంది. ఆ తరువాత ఇక నీ ఇష్టం అని అనగానే మమ్మీ వెళ్ళు మమ్మీ, లేదంటే బావా అన్నంత పని చేస్తారు మమ్మీ అని నక్షత్ర సైగ చేయగానే పదరా అని విధంగా అంటూ కోపంగా రూమ్ లోకి వెళ్ళగానే అప్పుడు వెంటనే గగన్ ఇలా అంటూ ఉంటాడు, ఏంటపూర్వ, భూమి ఎలా తిరిగి వచ్చిందా అని అనుకుంటున్నావా? భూమిని కాపాడడానికి నేనున్నాను, ఖచ్చితంగా నేను కాపాడి తీరుతాను. అసలు ఏమనుకుంటున్నావురా? ఆ భూమి శరత్ చంద్ర కూతుర్రా, అలాంటప్పుడు నువ్వెలా కాపాడతావు? ఆయన కూతురని నీకు తెలుసు కదా, ఇప్పుడు ఆ భూమి నీకు శత్రువు కదా, నువ్వెలా దాన్ని కాపాడుతావురా అని కోపంగా అపూర్వ అంటూ ఉంటే, నా ప్రేమ నేనెప్పటికైనా ప్రేమించాను. నా బలహీనత భూమి. భూమికి ఏదైనా అయితే నేను తట్టుకోలేను, తను శత్రువే కావచ్చు, కానీ నాకు ప్రేమను పరిచయం చేసింది భూమియే. నాకు ఒక మనసుంది అని తెలియజేసింది భూమి. అలాంటి భూమికి ఆపదొస్తే నేను వెన్నంటే ఉంటాను, భూమికి ఏం కానివ్వను. అసలేంట్రా, నువ్వేంటో నాకు అర్థం కావట్లేదు. భూమి అంటే నచ్చదు అంటున్నావు, పెళ్లి చేసుకోను అంటున్నావు, ఇంట్లో నుండి గెంటేశావు, పైగా ఇప్పుడు కాపాడడానికి హీరోలా వెళ్ళావు. అసలు నీ కథేంట్రా, నాకు అర్థం కావట్లేదు. అపూర్వ, నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ముఖ్యంగా ఏంటంటే భూమికి ఏదైనా జరగరాంది జరిగితే మాత్రం తక్షణమే ఆ క్షణం నువ్వుండవన్న విషయం గుర్తుపెట్టుకో. నీతో పాటు నీ కూతురు కూడా ఈ భూమి మీదే లేకుండా చేస్తాను. నేనేంటో నీకు బాగా తెలుసు అనుకుంటా. ఇక ఈ ఇంట్లో భూమిని అప్పగించి వెళ్తున్నాను. ఆ భూమికి ఏదన్నా అయితే నువ్వే కారణం, జాగ్రత్తగా నువ్వు చూసుకోవాలి అని విధంగా అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే, అమ్మో వీడన్నంత పని చేస్తాడు అని అనుకుంటూ వెంటనే కోపంగా అపూర్వ చూస్తూ ఉండిపోతుంది. ఇక వెంటనే భూమి, నీకేం కాదు, ఇక మీదట నువ్వు హ్యాపీగా ఈ ఇంట్లో ఉండొచ్చు అని ఈ విధంగా చెప్పగానే ఇక భూమి కూడా అలానే చూస్తూ ఉండిపోతుంది. ఇక గగన్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అసలు మా అమ్మతో బావ ఏం మాట్లాడుంటాడో అని విధంగా అంటూ, ఏంటమ్మా, ఎందుకు నువ్వంతలా బావ రాగానే అంత కంగారు పడుతున్నావు? నీతో
బావా ఏం మాట్లాడాడు, ఇప్పుడు అవన్నీ ఎందుకో అని విధంగా అంటూ కోపంగా రూమ్లోకి వెళ్తుంది. ఇక వెంటనే వెంటనే వెళ్ళి భూమి శరత్ చంద్రను చూస్తూ ఉంటుంది. బాధ బాధపడిపోతూ చూస్తూ ఉండిపోతుంది. నాన్న ఇప్పుడు కూడా నన్ను బావే కాపాడాడు నాన్న. అలాంటి మంచి ఆయన్ని నువ్వెందుకు అర్థం చేసుకోలేకపోతున్నావు? నువ్వు నాకు ఎవరినో పెళ్లి చేయాలని అనుకుంటున్నావు. బావ కంటే నాకు ఇంకెవరు ముఖ్యం కాదు నాన్న. నాకు ఆయన కావాలి. పిన్ని నన్ను చంపాలని రౌడీలను పెట్టింది, కానీ ఆయన మాత్రం నేను మీ కూతుర్నని తెలిసినా కూడా నన్ను కాపాడడానికి వచ్చారు. ఎందుకు నాన్న ఈ పంతాలు, ఈ శత్రుత్వాలు అర్థం కావట్లేదు అని ఈ విధంగా అంటూ చాలా బాధపడిపోతూ ఉండగా అంతలో ఒక్కసారిగా శరత్చంద్ర కాలిని కదపగానే భూమి షాక్ అయిపోతుంది. మావయ్య మావయ్య ఎక్కడ ఉన్నారు, త్వరగా రండి అని విధంగా అంటూ ఉండగా అంతలో ఆ భూమి మాటను విని వెంటనే ఇక వెనక్కి వచ్చేస్తాడు గగన్. ఏం జరిగిందో ఏమో అని పరిగెత్తుకుంటూ వెళ్ళి చూసేసరికి కాళ్ళను కదుపుతున్న శరత్ చంద్రను చూసి అందరూ షాక్ అయిపోతారు. ఇక వెంటనే డాక్టర్ని పిలిపించగానే కొద్దిసేపట్లో ఆయన కళ్ళు తెరవబోతున్నారు అని చెప్పగానే ఒక్కసారిగా షాకింగ్ గా అలానే చూస్తూ ఉండిపోతారు. ఇక నక్షత్ర మాత్రం కళ్ళు తిరిగి క్రింద పడిపోతుంది. ఏమైంది బేబీ, లే బేబీ. మీ నాన్న కళ్ళు తెరిస్తే సంతోషపడాలి కానీ ఇలా కళ్ళు తిరిగి పడిపోయిందేంటి? వాళ్ళ నాన్న ఒక్కసారిగా కళ్ళు తెరిచేసరికి ఆనందం తట్టుకోలేకేమో అని అపూర్వ అంటూ వెంటనే కంగారు పడాల్సిన అవసరం లేదు, ఇంజెక్షన్ ఇస్తే తను లేస్తుంది అని విధంగా అనగానే వెంటనే నక్షత్రకు ఇంజెక్షన్ ఇవ్వగానే కళ్ళు తెరుస్తుంది. చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. ఇక మరోవైపు మాత్రం ఏసీపీ 9 వస్తారు. ఇక ఇంకొద్ది సేపట్లో అసలు దొంగ ఎవరో చెప్పబోతున్నారు. తను కళ్ళు తెరిచేలోగా చెప్పేలోగా మీరే ఆ వ్యక్తి ఎవరో చెప్పేస్తే బాగుంటుంది, శిక్ష తగ్గిపోతుంది. కాదు కూడదని శరత్ చంద్ర గారు కళ్ళు తెరిచాక చెప్తే మాత్రం ఆ తరువాత జీవితాంతం జైలు శిక్ష అనుభవిస్తారు అని ఈ విధంగా అనగానే ఇక నక్షత్ర చాలా కంగారు పడిపోతూ చూస్తూ ఉండిపోతుంది. మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది ఏంటి అనేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. లేట్ చేయకుండా చూసేయండి.